నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు జెండా వీధి కోటమిట్ట నందు గల సిటిజన్ స్కూల్ 27వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నెల్లూరు నగర ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ తాసిన్ ఇంతియాజ్, కార్పొరేటర్ కరీముల్లా తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గత 27 సంవత్సరాల క్రితం సయ్యద్ అలీ అహ్మద్ అతి చిన్న స్కూల్ ప్రారంభించి నేడు 1100 మంది విద్యార్థులకు విద్యను అందించడం గర్వకారణమని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో 42వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఖలీల్, టీడీపీ నాయకుడు కలేషా, నౌషాద్, ప్రిన్సిపల్ రాహియా, అధ్యాపకులు రఫీ, సునీల్, ప్రవీణ, అధ్యాపకుల బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన నెల్లూరు నగరంలో ఎన్నో ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలు ఉన్నాయి. వాటిలో సిటిజన్ స్కూల్ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. సిటిజన్ స్కూల్కు ఈ స్థాయి, ఈ ఆదరణ లభించడానికి కారణం 27 సంవత్సరాల నిరంతర కృషి, పట్టుదల, చాలా అంకిత భావం. 1999లో కేవలం ఒక్క ఉపాధ్యాయుడితో ప్రారంభమైంది. ఈ సంస్థ ఎన్నో ఒడిదొడుకులను తట్టుకుంటూ నిరంతరం శ్రమతో మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యను అందిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు ఈ సంస్థ 2 క్యాంపస్లతో 1200 పైగా విద్యార్థులతో 50 మంది పైగా ఉపాధ్యాయులతో మన ముందుకు వచ్చిందంటే అది చాలా మామూలుమైన విషయం కాదు. నిజంగా మనమందరం చాలా గర్వించదగ్గ విషయం. ఎక్కడి దాకా ఎందుకు మా చుట్టుప్రక్కల వార్తల్లో ప్రజలను ఎక్కడ చూసినా సిటిజన్ స్కూల్ అనే మాట ఎన్నోసార్లు అభిమానంతో నేను చాలాసార్లు విన్నాను. అంతటి పేరు, అంతటి నమ్మకం సంపాదించిన ఈ సంస్థ వెనుక ఉన్న మా అన్న అలీభాయ్ గారికి ఈ సందర్భంగా మరొక్కసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. 42 డివిజన్ కార్పొరేటర్ హాజీ కరీముల్లాభాయ్ గారికి, 42 డివిజన్ ప్రెసిడెంట్ ఖలీల్ అహ్మద్ గారికి, అలాగే పార్లమెంటు సెక్రటరీ అయిన కాలేషా గారికి మరియు టీడీపీ 42 డివిజన్ లీడర్ నౌషాద్ గారికి, వేదిక అలంకరించిన ప్రతి ఒక్కరికి ఈరోజు మనం ఉడాన్ 2K26 జరుపుకుంటున్నాం. మన విపుర మందిరం టౌన్ హాల్ నందు ఆల్రెడీ ఈ పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ సిటిజన్ స్కూల్ గురించి తెలుసు. లాస్ట్ స్కూల్ పెట్టినప్పటి నుంచి అయితే మన కరీముల్లాభాయ్ గారు మా గురించి చూస్తున్నారు. అలాగే ఖలీల్ అహ్మద్, కాలేషా గారు, అలాగే మన అబ్దుల్ అజీజ్ గారు 2014లో మేయర్ అయిన తర్వాత ఫస్ట్ మనం 2015 యాన్యువల్ డే కస్తూరి కళాక్షేత్రం నుండి జరిపాం. ఆ రోజు కూడా ముఖ్య అతిథిగా విచ్చేసి పిల్లలందరికీ ఆశీర్వదించారు. ఆ రోజు కూడా ఆ సార్ చాలా విలువలతో కూడిన స్పీచ్ ఇచ్చారు. ఈ రోజు కూడా సార్ అడుగుతున్నది ఒకటే, నన్ను ఇంతమంది విద్యార్థులు మీ స్కూల్లో ఉన్నారు, వాళ్ళకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారా లేదా అని అడుగుతున్నాను. సార్, నేను తప్పక ప్రతి సంవత్సరం అప్డేట్ ఎడ్యుకేషన్ ఏముందో అదే బుక్స్ని ఫాలో అవుతూ ఆ అప్డేట్కి తగ్గట్టు నేను ఫాలో అవుతున్నాను. కనుక నా దగ్గర ఈరోజు ఒక 1100 స్టూడెంట్స్ చదువుతున్నారంటే ఆ పేరెంట్స్ అందరూ నాకు ఇంత నమ్మకంగా, ఇంత ఫెయిత్ఫుల్గా లాస్ట్ 27 ఇయర్స్ని మనం కంప్లీట్ చేసుకోగలిగారంటే ఈరోజు వాళ్ళందరి ఆశీస్సులు, దీవెనలతోనే సార్. ఈరోజు న్యూలీ AI టెక్నాలజీ వచ్చింది. దానికి తగ్గట్టు బుక్స్ కూడా నెక్స్ట్ ఇయర్ మనం ప్రొవైడ్ చేసుకొని ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా ప్రతి కార్యక్రమంలో ఎలా ఉండాలి, ఒక డిఫరెంట్గా ఉండాలి. సిటిజన్ ఒక కార్యక్రమం చేస్తే ఒక సక్సెస్ఫుల్ అనే పేరుంది.
అదే విధంగా మనం ముందుకు వెళ్తున్నాం. ఈరోజు మనం మార్నింగ్ షెడ్యూల్లో ఎల్కేజీ, యూకేజీ ఫస్ట్ అండ్ సెకండ్ ప్రోగ్రామ్ మాత్రమే నిర్వహిస్తున్నాం. ఆఫ్టర్నూన్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఉంటుంది. మీ వాల్యుబుల్ సమయాన్ని మనకు ఈరోజు కేటాయించి, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కౌన్సిల్ జరుగుతున్న మన మేయర్ గారు మన కోసం, మన పిల్లల కోసం కనబడి విషేసి వెళ్ళాలని ఆ సమయాన్ని తీసుకొని వచ్చారు. ఎక్కువ స్పీచెస్ సమయం లేదు సార్కి, చాలా ఇంపార్టెంట్. సిటిజన్ స్కూల్ 27వ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర బోర్డు చైర్మన్ సోదరులు అబ్దుల్ అజీజ్ గారు, డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్ గారు, కార్పొరేటర్ కరీముల్లాబాయ్ గారు, అదేవిధంగా ఖలీల్బాయ్ గారు, నౌషాద్ గారు, కాళేశ్వర్ గారు, డాక్టర్ గారు, ఇతర ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు నా నమస్కారం. విచ్చేసిన పిల్లలకు నా శుభాశీస్సులు. చాలా సంతోషంగా ఉంది. దాదాపు 26 సంవత్సరాల క్రితం నెల్లూరు నగరంలోని జెండా వీధి ప్రాంతంలో ఒక చిన్న స్కూల్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి 26 సంవత్సరాలు పూర్తి చేసుకొని 27వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి సిటిజన్ స్కూల్ కరస్పాండెంట్ అలీ అహ్మద్ గారు ఈ 26 సంవత్సరాల స్కూల్ జర్నీలో మాలాంటి వారి అందరితో కలిసికట్టుగా కలివిడిగా ఉంటూ ఎంతోమంది ముస్లిం విద్యార్థులను పెద్ద పెద్ద డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సమాజంలో అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్ది ఒక టీచర్ స్థాయి నుంచి ఈరోజు 50-60 మంది టీచర్లు, 2 క్యాంపస్లు, వేలాది మంది విద్యార్థులతో ఇంత పెద్ద స్థాయికి వచ్చాయంటే దాని వెనక ఎంతో పట్టుదల, కృషి, కఠోర శ్రమ అలీబాయ్ గారు. మరి భవిష్యత్తులో సిటిజన్ స్కూల్ మరింత ఉన్నత స్థానానికి వెళ్ళాలని, ఒక జెండా వీధి, కోటమిట్ట ప్రాంతానికే కాకుండా నగరమంతా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరెంతో మంది విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దేదానికి, ఎంతోమంది ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ప్రభుత్వ అధికారులుగా తీర్చిదిద్దేదానికి అలీబాయ్ గారు వారి టీం అంతా పనిచేయాలని, ఈ 26 సంవత్సరాల పాటు కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు భవిష్యత్తులో మరింతగా పెరగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఒక నగర మేయర్గా కాకుండా అలీబాయ్కి ఒక సోదరుడిగా, ఒక బ్రదర్గా ఖచ్చితంగా ఎప్పుడు మేము మా బోర్డు అందరం కూడా నిజంగా గర్వపడతాం. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఒక సామాన్యుడు కష్టపడితే, అనుకుంటే ఏమి సాధించగలడో నిరూపించిన అలీబాయ్ గారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఒక చక్కటి కార్యక్రమంలో నన్ను పిలిచి ఆహ్వానించి భాగస్వామ్యం చేసిన దానికి అలీబాయ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ, పిల్లలకి ఏడుస్తుంటే చేతిలో ఏమి ఇచ్చేస్తున్నాము? సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నాం. కరెక్ట్. స్క్రీన్ టైంని కంట్రోల్ చేయాలి. సెల్ ఫోన్ వాడాలి, నో డౌట్. అయితే 1 గంట పిల్లలకు 1 గంట మీరు సెల్ ఫోన్ వాడండి. ఆ పరిమితి ఎవరు చేయాలంటే స్కూల్ చేయలేదు. ఆ పరిమితి తల్లిదండ్రులు మీరు చేయాలి. ఇంకొకటి నాకు చాలా సంతోషం వేసింది. అలీబాయ్ ఆడపిల్లలు కానీ సపరేట్గా ఒక క్యాంపస్ పెట్టారని, అలాగనే నేను కానీ పిఎన్ఎం కాలేజీ ముస్లిమ్స్ పిల్లల కోసం జెండా వీధిలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా కంప్లీట్ ఆడపిల్లలకి ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ కాలేజ్ పెట్టింది పిఎన్ఎం కాలేజ్. అక్కడ పోయినప్పుడు మన ఆడపిల్లలను చూస్తే నిజంగా చాలా బ్రహ్మాండంగా చదువుతుంది.
నేను తల్లిదండ్రులు కానీ చెప్పేది ఒకటే, సమాజంలో డబ్బుతో గౌరవం రాదు, పదవితో కానీ గౌరవం రాదు. ఈరోజు నేను చైర్మన్ ఉన్నాను, రాష్ట్రంలో ఎక్కడ పోయినా నాకు సెల్యూట్ కొడతారు. ఇంకో 4 సంవత్సరాల తర్వాత చైర్మన్ పదవి అయిపోతుంది. దాని తర్వాత కానీ మనుషులు గౌరవించాలంటే చదువు, డిసిప్లైన్, క్యారెక్టర్, ఇవన్నీ హోల్సేల్గా స్కూల్లో దొరకవు. ఫీజులు పెంచినా దొరకవు, ఫ్రీగా చదివించినా దొరకవు. ఇవన్నీ మీ ఇంట్లో మీరు తయారు చేయాలి. ఎలాగైతే శుక్రవారం ఆదివారం బచ్చాలు ఫలానా అని బిర్యానీ ఎంత ప్రేమగా తయారు చేస్తావో, ఈ బిడ్డలు భవిష్యత్తు కానీ అంతే తయారు చేయాలి. నాకు తెలుసు ముస్లిం కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు కష్టపడతారు. కష్టపడకపోతే జీవితం ముందుకు సాగదు. అయితే మీరు కష్టపడినా, ఎంత కష్టపడినా ఇంటికి వచ్చినప్పుడు ఆ బిడ్డలతో ఆ చదువు గురించి కొద్దిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. భార్య చూసుకుంటుందిలే, లేదా స్కూల్ చూసుకుంటుందిలే అని కాదు. ఈరోజు మళ్ళా చెప్తున్నానే, స్కూల్కి పంపంగానే మీ పిల్లలు ఉన్నత స్థాయికి పోతారనుకోవడం పొరపాటు. తీర్చిదిద్దాలి. వ్యవసాయం ఎలా చేస్తాం? వ్యవసాయం చేసినట్టు మన పిల్లలు కానీ నేర్పించాల్సిన అవసరం ఉంది. ఒక రోజా చెట్టుని, ఈ మధ్యలో నా భార్య రోజా చెట్టు సాగుతాం. ఒక లిస్టు పెట్టుకొని రేపు పొద్దున 10 గంటలకు నేను ఇది వేయాలి, ఎల్లుండి సాయంత్రం ఇది వేయాలి అని రాసుకుంటాం. పిల్లలకి కానీ నాకు సాకలేదు, ఏం చేయాలంటే ఇలాగ చేస్తేనే కొత్త రోజా పూలు వస్తాయి. అలాగా మన బిడ్డల భవిష్యత్తు కానీ ఈరోజు అలీభాయ్ దగ్గర పంపించేశాము, బయట కలెక్టర్గా వచ్చేస్తాడు, ఎస్పీ అయిపోతాడు, ఇంజనీర్ అయిపోతాడు, డాక్టర్ అయిపోతాడు అంటే కుదరదు. మీరు మీ కుటుంబంలో ఆ యొక్క అంబియన్స్ తయారు చేయాలి. పిల్లలకి ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ కాలేజ్ పెట్టింది పిఎన్ఎం కాలేజ్. అక్కడ పోయినప్పుడు మన ఆడపిల్లల్ని చూస్తే నిజంగా చాలా బ్రహ్మాండంగా చదువుతున్నారు. నేను తల్లిదండ్రులు కానీ చెప్పేది ఒకటి, సమాజంలో డబ్బుతో గౌరవం రాదు, పదవితో కానీ గౌరవం రాదు. ఈరోజు నేను చైర్మన్ ఉన్నాను, రాష్ట్రంలో ఎక్కడ పోయినా నాకు సెల్యూట్ కొడతారు. ఇంకో 4 సంవత్సరాల తర్వాత చైర్మన్ పదవి అయిపోతుంది. దాని తర్వాత కానీ మనుషులు గౌరవించాలంటే చదువు, డిసిప్లైన్, క్యారెక్టర్, ఇవన్నీ హోల్సేల్గా స్కూల్లో దొరకవు. ఫీజులు పెంచినా దొరకవు, ఫ్రీగా చదివించినా దొరకవు. ఇవన్నీ మీ ఇంట్లో మీరు తయారు చేయాలి. ఎలాగైతే శుక్రవారం ఆదివారం బచ్చాంకు ఫలానా అని బిర్యానీ ఎంత ప్రేమగా తయారు చేస్తావో, ఈ బిడ్డలు భవిష్యత్తు కానీ అంతే తయారు చేయాలి. నాకు తెలుసు ముస్లిం కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు కష్టపడతారు. కష్టపడకపోతే జీవితం ముందుకు సాగదు. అయితే మీరు కష్టపడినా, ఎంత కష్టపడినా ఇంటికి వచ్చినప్పుడు ఆ బిడ్డలతో ఆ చదువు గురించి కొద్దిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. భార్య చూసుకుంటుందిలే, లేదా స్కూల్ చూసుకుంటుందిలే అని కాదు. ఈరోజు మళ్ళా చెప్తున్నానే, స్కూల్కి పంపంగానే
మీ పిల్లలు ఉన్నత స్థాయికి పోతారనుకోవడం పొరపాటు. తీర్చిదిద్దాలి. వ్యవసాయం ఎలాగ చేస్తాం? వ్యవసాయం చేసినట్టు మన పిల్లలకు కానీ నేర్పించాల్సిన అవసరం ఉంది. ఒక రోజా చెట్టుని ఈ మధ్యలో నా భార్య రోజా చెట్లు సాగుతా ఉన్నా. ఒక లిస్టు పెట్టుకొని రేపు పొద్దున 10 గంటలకు నేను ఇదేయాలి, ఎల్లుండి సాయంత్రం ఇదేయాలి అని రాసుకుంటాం. పిల్లలకి కానీ ఇలా సాగలేదే, ఏమి ఇలాగంటే ఇలాగ చేస్తేనే కొత్త రోజా పూలు వస్తాయి. అలాగా మన బిడ్డల భవిష్యత్తు కానీ ఈరోజు అలీభాయ్ దగ్గర పంపించేశాము, బయట కలెక్టర్గా వచ్చేస్తాడు, ఎస్పీ అయిపోతాడు, ఇంజనీర్ అయిపోతాడు, డాక్టర్ అయిపోతాడు అంటే కుదరదు. మీరు మీ కుటుంబంలో ఆ యొక్క అంబియన్స్ తయారు చేయాలి. పిల్లోడు అక్కడ చదువుతా ఉంటే ఇక్కడ మనం టీవీ పెట్టుకొని సౌండ్ పెట్టుకొని సినిమాలు నాటకాలు చూస్తే రాదు. పిల్లోడు పుస్తకం పెట్టుకుంటే చదవడు. పేరెంట్స్ దాన్ని గ్రూమ్ చేయాలి. నేను ఒకటే చెప్తున్నా, ఇది నేను పిల్లల కన్నా ఎక్కువ మీతో పేరెంట్స్తో మాట్లాడాలి. ఇంకోటి, చాలా తొందరగా ఈయన కాంపిటీషన్ నేను వస్తున్నా. అక్కడ ఒక మంచి స్కూల్ కడుతున్నాం మేము, డాక్టర్ అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్. అయితే మామూలుగా ఒక స్కూల్ని వదిలి రావడం అంత మంచిదేం కాదు. ఆ బిడ్డ అనేక సంవత్సరాల నుంచి ఆ టీచర్స్ ఆ స్కూల్లో వెలిగి ఆ బిడ్డ గురించి ఆ స్కూల్కి తెలుసు, ఎలాగ చదివిస్తే ఆ అబ్బాయి బాగా వస్తాడు అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.